హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో గోంద్ కటీరా గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనపడుతుంది కదా వీడియోలో చిన్న చిన్న క్రిస్టల్స్ మాదిరి, దీన్ని బాదాం కటీరా అంటారు, కొన్ని చోట్ల గోంద్ కటీరా అని కూడా అంటారు. బేసిక్గా గోంద్ అంటారు. ఇప్పుడు ఈ గోంద్ కటీరాని ఎలా వాడాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న కప్ తీసుకోండి, ఇలాంటిది స్టీల్ కప్ కానీ గ్లాస్ కప్ కానీ మీ ఇష్టం. అందులోకి ఇట్లా 2 నుంచి 3 వరకు క్రిస్టల్స్ వేయండి, గోంద్ కటీరా క్రిస్టల్స్ వేసాక అందులోకి 1/2 కప్ వాటర్ పోయండి. అంటే ఆ కప్పుకి సగం వచ్చే వరకు వాటర్ పోయండి. ఇది 2 మనుషులకి ఈజీగా సరిపోతుంది. 2 నుంచి 3 క్రిస్టల్స్ 2 వ్యక్తులకి ఈజీగా సరిపోతుంది అనమాట. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకా 2 క్రిస్టల్స్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ పోసాక దాని మీద ఒక చిన్న మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేయండి. ఇది పడుకునే ముందర నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూద్దాం ఎలా ఉందో. చూసారా, నైట్ అంతా నానింది కదా. నైట్ అంతా నానడం వల్ల ఇది జెల్ మాదిరిగా ఫామ్ అయింది. చూసారా, జెల్ మాదిరిగా ఫామ్ అయింది. దీనికి ఎలాంటి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ గోంద్ కటీరాని వాడచ్చు. ఈ గోంద్ కటీరా ముఖ్యంగా ఒంట్లో వేడి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్ కూలెంట్గా చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్గా మనం ఎక్కువగా ఒక్కొక్కసారి వాటర్ తాగము, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరిన్లో మంటగా ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకైతే ముక్కులోంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఈ గోంద్ కటీరా వాడడం వల్ల. ఇప్పుడు మన గోంద్ కటీరాని ఎలా వాడాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ సబ్జా గింజలు వేసి నానబెట్టేశాను ఒక 1 అవర్ పాటు. ఒక 1 అవర్ పాటు నానితే చాలు. ఇప్పుడు దాంట్లోకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ నానబెట్టిన గోంద్ కటీరా జెల్ని వేస్తున్నాను. ఇది సబ్జా వాటర్లో తాగొచ్చు, లేదా నార్మల్ వాటర్లో తాగొచ్చు, లేదంటే మీకు జ్యూస్ తాగే అలవాటు ఉంటే మార్నింగ్ కొంతమంది వెజిటబుల్ జ్యూస్ లాంటివి తాగుతుంటారు కదా, ఫ్రూట్ జ్యూస్, వాటిలో కూడా కలుపుకొని తాగొచ్చు. ఏది లేకపోయినా జస్ట్ ఒక ప్లెయిన్ వాటర్ తీసుకొని గ్లాస్లో దానిలోకి 1 స్పూన్ కలిపేసుకొని తాగేయచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ఇది ఒంట్లో వేడి తగ్గించడమే కాకుండా డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కాంటెంట్ ఉంటుంది. తద్వారా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది. అలాగే మీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఉంటుంది, అలాగే కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇది మన ఒంట్లోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని కూడా కొన్ని సర్వేస్లో ప్రూవ్ అయిందన్నమాట. ఈ గోంద్ కటీరా మనకు బయట కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరికేస్తుంది. 100 గ్రామ్స్ 60 to 70 రూపీస్ అలా ఉంటుంది అంతే. మీరు ఒక 100 గ్రామ్స్ కొని పెట్టుకుంటే చాలు, 3 నుండి 4 మంత్స్ వరకు ఈజీగా వస్తుంది. సో ఇవ్వండి మన గోంద్ కటీరా యొక్క ఉపయోగాలు. దీన్ని మీరు ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.